వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అక్కడ నా పేరు మాధవన్న. మేము రాత నుంచి వచ్చాము. మేము రైతులం. రైతు భరోసా వల్ల వచ్చే డబ్బుల ద్వారా మా పొలాల్లో విత్తనాలు, ఎరువులకి ఉపయోగించుకుంటున్నాం. అలాగే ఇంటి పట్టా ద్వారా సొంత ఇంటి కల నెరవేరిందన్న. మా పిల్లలు చదువుకోవడం కోసం నేనున్నాను అంటూ అమ్మఒడి ఇస్తున్నారన్న. మా ప్రజల గుండెల్లో ఒక నమ్మకం మీరు, మా ధైర్యం మీరు. ఆ నమ్మకాన్ని, ఆ ధైర్యాన్ని మేము ఎప్పటికీ కోల్పోమన్నా. మిమ్మల్ని గెలిపించుకోవడమే మా లక్ష్యం. మేము సిద్ధం. జై జగన్, జై జై జగన్. అందరూ మాట్లాడారు. నమస్కారం జగన్ మామయ్య. నమస్కారం జగన్ మామయ్య. నేను 7th క్లాస్ చదువుతున్నాను. మా ఊరు ఓసూర్, పత్తికొండ మండలం. మా అత్త శ్రీదేవి గారు. మా స్కూల్ ఎంత బాగా తయారు చేసినారు జగన్ మామయ్య. నాడు నేడు అనుకుంటా. గోరుముద్ద అని పథకం తెచ్చిన కోసం మాకు మంచి మంచి ఆహారాలు తెచ్చినారా మామయ్య. కోడిగుడ్డు, చిక్కి అన్ని తెచ్చినారు. ఆరోగ్యశ్రీ గురించి కూడా మా డాడీకి ఆపరేషన్ చేయించినారు. మా అత్త శ్రీదేవి సపోర్ట్ గురించే మా డాడీ బతికినాడు మామయ్య. ఒక్కసారి మా డాడీ మాట్లాడుతాడంట మామయ్య. నమస్కారం సార్. మాది ఓసూరు సార్. మేము 2 ఎకరాల భూమి ఉంది సార్. మాది చాలా బీది పరిస్థితి సార్. మరి నాకు ఆల్రెడీ మీ పేరేం పేరు? నా పేరు లాల్ బాషా సార్. నేను అకస్మాత్తుగా స్ట్రోక్ వచ్చింది సార్. మా దగ్గర డబ్బులు లేవు సార్. హాస్పిటల్కి అకస్మాత్ తోలిపోయినారు. తోలిపోతే ఆ హాస్పిటల్లోనే ఇంకా నీకు ఇది అప్రూవ్ కాలేదు అని చెప్పేసినారు. అప్పుడు మా ఫ్రెండ్ మోహన్ కృష్ణ శ్రీని గారు ఎమ్మెల్యే మేడంకు తెలియజేసి ఇట్లా అప్రూవ్ కావడం లేదంట మేడం అంటే, డాక్టర్తో మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అది ఎంతని కానీ మేము భరిస్తాము, అప్రూవ్ అయినా ఆయన ఫస్ట్ చర్య తీసుకొని ఆయనకు ఆపరేషన్ జరపాలని మా ఎమ్మెల్యే గారు శ్రీరామ్ గారు చెప్పినారు సార్. ఇది జరిగింది సార్. మా ప్రాణాలు చాలా బాగా కాబట్టి లేదంటే మా పిల్లలు అంత రోడ్డు మీద పడేవాళ్ళు సార్. సార్ మళ్ళీ మీరేం సీఎం కాదు సార్. ఒక్క కోరిక సార్, రైతులు చాలా నష్టపోతున్నారు సార్. రేటు ఉంటే పంట ఉండదు, పంట ఉంటే రేతులు ఉండదు సార్. దానికి ఇంకా కొద్దిగా కడుగు ముందుకు వేసి సార్ రైతుకి పింఛని మార్గం చేసే విధంగా సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీతో ఒక ఫోటో దిగాలని కోరుకుంది సార్. పెడదాంలే భాష పెడదాం. జగనన్న గారికి నమస్కారం. నా హృదయపూర్వక నమస్కారాలు అన్న. నా పేరు శ్యామల. నా రాత నుంచి వచ్చినాను సార్. నేను మీరు ఇచ్చిన పథకాలు మాకు అన్నీ బాగా అందినాయి సార్. మాకు రైతు భరోసా వచ్చింది సార్. నాకు చేయూత వచ్చింది. ఒకటి వచ్చేసి ఆసరా వచ్చింది సార్. నాకు ఇల్లు వచ్చింది. వడ్డీ డబ్బులు వచ్చినాయి. నువ్వు చేయి పట్టుకోక, మా అమ్మకి ఇచ్చేసేయి. నాకు ఆసరా డబ్బులు వచ్చినాయి సార్. నాకు చేయూత వచ్చింది. రైతు భరోసా వచ్చింది. వడ్డీ డబ్బులు వచ్చినాయి. జగనన్న తోడు వచ్చింది. ఇల్లు కూడా వచ్చింది సార్ నాకు. అయితే మాకు ఈ కళలు నెరవేరకపోయేవి. మీరు వచ్చినందువలన మా కళలు ఈరోజు నిజమైనాయి. ఈ జగనన్న మళ్ళీ మాకు ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నాం సార్. మాకు ఇది ఎవ్వరు వద్దు సార్. మీరే రావాలి. మీలాంటి వాడు రాబోడు మీరే రావాలి సార్. మాకు 600 106 మీరే కావాలి సార్. మాకు జై జగన్, జై జై జగన్. మేము సిద్ధం సార్. ఏం పేరు అక్క? మీ పేరు? అమ్మ పేరు చెప్పండి. అక్క పేరు ఏం పేరు? మాట్లాడిన అక్క పేరు
రాతన సార్ మాది శ్యామలాదేవి. నేను థ్యాంక్ యూ అక్క. సిరిదేవమ్మక్క మా అక్క సొంతం. థ్యాంక్ యూ సార్. సార్ ఒక విషయం సార్, రైతులు చాలా ఉన్నాము, మాకు ఈ రైతు రుణమాఫీ చేపిస్తే సార్ మీరు ఇంట్లో కూర్చున్నా మేము వయసు గెలిపిస్తాం సార్. ఓటునికి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం సార్, రైతులను ఆదుకోండి సార్. మీరు వరాలు కోరితే ఇచ్చే విష్ణుమూర్తిలా కనబడుతున్నాడు అన్న మనకి. అన్న కూర్చోండి, కూర్చోండి అన్న, కూర్చోవాలా? అందరు కూర్చోవాలా? అందరు కూర్చోండి. మాట్లాడేవాళ్ళు కూర్చోవాలా? బాబు మీరు కొంచెం సేపు ఉండండి, లాస్ట్ లో చెప్తాను. ఇద్దరు కానీ కూర్చోండి. లాస్ట్ సార్ ఒక విషయం సార్, రైతులు చాలా ఉన్నాము, మాకు ఈ రైతు రుణమాఫీ చేపిస్తే సార్ మీరు ఇంట్లో కూర్చున్నా మేము వయసు గెలిపిస్తాం సార్. ఓటునికి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం సార్, రైతులను ఆదుకోండి సార్. మీరు వరాలు కోరితే ఇచ్చే విష్ణుమూర్తిలా కనబడుతున్నాడు అన్న మనకి. అన్న కూర్చోండి, కూర్చోండి అన్న, కూర్చోవాలా? అందరు కూర్చోవాలా? అందరు కూర్చోండి. మాట్లాడేవాళ్ళు కూర్చోవాలా? బాబు మీరు కొంచెం సేపు ఉండండి, లాస్ట్ లో చెప్తాను. ఇద్దరు కానీ కూర్చోండి. లాస్ట్ లో పెడతాం. లాస్ట్ థ్యాంక్ యూ సార్. సార్ ఒక విషయం సార్, రైతులు చాలా ఉన్నాము, మాకు ఈ రైతు రుణమాఫీ చేపిస్తే సార్ మీరు ఇంట్లో కూర్చున్నా మేము వయసు గెలిపిస్తాం సార్. ఓటునికి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం సార్, రైతులను ఆదుకోండి సార్. మీరు వరాలు కోరితే ఇచ్చే విష్ణుమూర్తిలా కనబడుతున్నాడు అన్న మనకి. అన్న కూర్చోండి, కూర్చోండి అన్న, కూర్చోవాలా? అందరు కూర్చోవాలా? అందరు కూర్చోండి. మాట్లాడేవాళ్ళు కూర్చోవాలా? బాబు మీరు కొంచెం సేపు ఉండండి, లాస్ట్ లో చెప్తాను. ఇద్దరు కానీ కూర్చోండి. లాస్ట్ లో పెడతాం. లాస్ట్ మైక్ ఎవరి దగ్గర ఉంది? అందరు కూర్చోవాలా? అందరు కూర్చోవాలా? మైక్ ఎవరి దగ్గర ఉంది? ఎవరు అడిగితే వాళ్ళకి ఇమ్మంటున్నారు అన్న. మైక్ ఎవరి దగ్గర ఉంది? పులివెందల పులిబిడ్డ. హలో సార్. ఇక్కడ ఎదురుగా. హలో సార్. సార్ నా పేరు నరేష్ సార్, మాది రాతన గ్రామం సార్. సార్ నేను ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చాను సార్ ఇక్కడికి.